హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ ఇయర్ రెడ్మీ మొబైల్ మార్కెట్లో దూసుకెళ్ళిపోతుంది. మరి లాస్ట్ టైం రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 4 ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. అదే ఊపుతోటి ఇప్పుడు రెడ్మీ 4A లాంచ్ చేసింది. అది కూడా జస్ట్ 6000 రూపీస్కి. మరి ఈ ఫోన్ రియాలిటీలో ఎంత యూజ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఫోన్లో మనకి 2 GB ర్యామ్ ఉంటుంది అండ్ ఇంటర్నల్ మెమరీ వచ్చి 16 GB ఉంటుంది. దీని థిక్నెస్ 8.5 mm ఉంటుంది. స్క్రీన్ సైజ్ వచ్చి 5 inches ఉంటుంది. ఇది 720p HD డిస్ప్లే వస్తుంది. దీని స్క్రీన్ క్వాలిటీ వచ్చి 296 ppi ఉంటుంది. వెబ్సైట్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అన్నీ షార్ప్గానే కనపడతాయి. దీంట్లో మనకి ఏ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రాదు. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది అండ్ సెకండరీ సిమ్ మటుకు ఓన్లీ 2G సపోర్ట్ చేస్తుంది. ఇందులో సెన్సార్స్కి వచ్చేసరికి యాంబియంట్ లైట్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్, వీటన్నిటితో పాటు గైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇంకా కెమెరాకి వచ్చేసరికి బ్యాక్ 13 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్ ఉంటుంది. అండ్ ఈ ఫొటోస్లో కొంచెం నాయిస్ అది కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో పర్వాలేదు, ఇది డీసెంట్గానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. మనం వీడియోస్కి వచ్చేసరికి 720p అండ్ 1080p 30 frames per secondsలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ ఫోన్లో మనం హెవీ గేమింగ్స్ ఆడినా లేకపోతే 1080p రిజల్యూషన్లో వీడియోస్ రికార్డ్ చేసినా సరే ఈ ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది అండ్ గేమింగ్లో కూడా చాలా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అంతేకాదు వీడియోస్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల వీడియోస్ కూడా కొంచెం షేకింగ్ వస్తుంటుంది. ఇంకా దీంట్లో వచ్చే 3100 mAh బ్యాటరీ మనకి 1 full day ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ ఫోన్ కొనాలా వద్దా అని అనుకునే వాళ్ళకి మీ బడ్జెట్ కనుక మ్యాక్సిమం 6000 అని అనుకుంటే కనుక ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఎలాంటి యూజర్స్కి బాగా యూస్ అవుతుంది అంటే, ఎవరైతే బేసిక్ యూజెస్ వాడతారో, ఎవరైతే బేసిక్ ఫోన్స్ కావాలనుకుంటున్నారో, లైక్ ఎవరైతే వాట్సాప్, ఫేస్బుక్ అండ్ చిన్న గేమ్స్ ఉంటే సరిపోతుంది ఫోన్లో అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫోన్ బాగా యూస్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో వాళ్ళు ఈ ఫోన్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో నా సజెషన్ అయితే మీ బడ్జెట్ కనుక 6000 మించకూడదు అనుకుంటే కనుక ఇది బెస్ట్ ఫోన్. లేదు ఇంకొక 1000 ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టగలను అనుకుంటే కనుక రెడ్మీ 3S తీసుకోవడం బెటర్ అనిపించింది. మరి ఈ రెడ్మీ 4A మీద మీ ఒపీనియన్స్ ఏంటి అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ ఏంటో అనేది కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఉంటాను. బాయ్.